వెల్కమ్ టు కన్యా డిజైనింగ్. మన టైలరింగ్ క్లాసెస్ మీకు తెలిసిందే కదా. సో ఈ టైలరింగ్ క్లాసెస్ లో మనం అంటే చాలా వరకు నేర్పించామండి. హైనెక్స్, బోట్ నెక్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి మనకి. సో అందులో భాగంగా అంటే హైనెక్ అంటే చాలా మందికి అంటే ఒక తెలియని ఒక రహస్యం ఉందండి. బెంగాలీ మాస్టర్స్ కూడా యాక్చువల్ గా ఇది చెయ్యరు, అంటే టైం వేస్ట్ అనుకుంటారో ఏమో నాకు తెలియదు. కానీ ఈ ఫ్రీనెస్ అనేది నేను 2 టైప్స్ వాళ్ళకి చెప్పాను. ఇందులో వీళ్ళు పొందిన అనుభూతి కూడా నాకు చెప్తారనమాట. సో ఇది చూడండి ఒకసారి. ఈ నెక్ ఇక్కడ మీకు షోల్డర్ అనేది చూడండి భుజం మీదే ఉంది. మీరు హైనెక్ కుట్టించిన ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఎంతో కొంత మీకు బ్యాక్ సైడ్ కే ఉంటది. ఈ కుట్టు అనేది మీకు బ్యాక్ సైడ్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ కి ఇలా కరెక్ట్ గా ఎక్కడైతే మనకు బోన్ ఉందో అక్కడే మీకు రాదు. మీరందరూ హైనెక్ కుట్టించుకునే ఉంటారో తప్పకుండా మీరందరూ కూడా హైనెక్ వేసుకున్నప్పుడు చెక్ చేసేసుకోండి. మన హైనెక్ రెండింటికి డిఫరెన్స్ అనేది ఎలా ఉందో వేరే మాటల్లో విందాం. ఎవరు మాట్లాడతారా? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ చెప్పాను మీకు, ఎప్పుడు ఎలా రెగ్యులర్ గా అందరూ చేసేది. దీనికి చెప్పాను అంటే ఇది ఎలా పెంచుకోవాలి ఏంటనే చెప్పాను కదా. దానికి దీనికి తేడా, ఫస్ట్ ½ ఇంచ్ పెంచుకొని కుట్టినప్పుడు మేడం అది చాలా టైట్ పట్టేసి ఆ రోజు మీరు చెప్పేంత వరకు కూడా మేము గమనించలేదు. ఏమైందంటే ఈ బ్లౌజ్ వేసుకుంటే ఖచ్చితంగా ఇదంతా ఫ్రంట్ లాగేసి చాలా పెయిన్ వచ్చేసి ఇబ్బంది పడతారని చెప్పి బ్లౌజ్ ఇప్పేసిన తర్వాత ఎంత ఫ్రీ అనిపించింది. నెక్స్ట్ డే నేను 1 ఇంచ్ పెంచి కుట్టుకొని వేసుకొచ్చిన బ్లౌజ్ అయితే చాలా కంఫర్ట్, చాలా ఫ్రీగా ఉంది. 10% కి 1% నేను ఇది ఖచ్చితంగా చెప్తానండి. నేను చాలా మంది మాస్టర్స్ చూసాను. సో దాంట్లో ఉన్న ఫ్రీనెస్ అదండి. హైనెక్ ప్రతి ఒక్కళ్ళు కుట్టించుకుంటారు హ్యాపీగా. ఇలా కుడితే కనుక తప్పకుండా ఇలాంటి కటింగ్స్ మీరు నేర్చుకోవాలన్నా, మా దగ్గర స్టిచ్ చేయించుకోవాలన్నా సరే మనకి కన్యా డిజైనింగ్ విజిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనుక తప్పకుండా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్మోస్ట్ చాలా వరకు సగం అయితే అయిపోయినాయండి. ఇంకా సగం సీట్లే మనకి ఉన్నాయి. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 పెట్టాము. గమనించండి, గమనించి దేనికి కావాలనేది తొందరగా రిజిస్ట్రేషన్ అయిపోండి. థ్యాంక్ యూ.